మహిళల ప్రపంచ కప్ నాకౌట్ చెస్ టోర్నమెంట్ టైటిల్ తొలిసారి భారత్ ఖాతాలో చేరడం ఖరారైంది. బుధవారం భారత్కు చెందిన ప్రపంచ జూనియర్ ఛాంపియన్ దివ్యా దేశ్ముఖ్ ఫైనల్ చేరగా గురువారం దివ్యా సరసన భారత దిగ్గజం కోనేరు హంపి కూడా చేరింది. చైనా గ్రాండ్ మాస్టర్ లే డిగ్జీతో జరిగిన రెండో సెమీఫైనల్లో ఏపీకి చెందిన హంపి టై బ్రేక్లో 4-2 పాయింట్లతో ఓవరాల్గా 5-3 పాయింట్లతో విజయాన్ని అందుకొని ఫైనల్కు చేరింది. ఈ గెలుపుతో హంపి వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి కూడా అర్హత సాధించింది. ఇక హంపి దివ్య మధ్య ఈ నెల 26, 27వ తేదీలలో ఫైనల్ జరుగుతుంది. 2 గేమ్లలో ఫలితం తేలకపోతే 28న టై బ్రేక్ గేమ్లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. భారత్తో 4వ టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. రూట్ పోస్ట్ నాటౌట్గా నిలిచారు. ఇక ఇంగ్లాండ్ మరో 133 పరుగులు వెనకబడి ఉంది. ఆ జట్టు ఓపెనర్లు క్రాలీ, డకెట్ రాణించారు. భారత బౌలర్లలో జడేజా, కాంబోజ్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో భారత్ పట్టు సాధించాలి అంటే ఇవాళ మార్నింగ్ సెషన్లోనే ఇంగ్లాండ్ను ఆలౌట్ చేయాలి.